స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన ధనుస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు ధనుస్సు రాశి వారికి ఆర్థికపరంగా ఒక సాధారణమైన మరియు స్థిరమైన రోజుగా చెప్పవచ్చు. ధనలాభాలు విపరీతంగా కాకపోయినా నిలకడగా ఉంటాయి. మీ యొక్క రోజువారీ ఖర్చులకు మరియు అవసరాలకు ఎటువంటి లోటు ఉండదు. మీరు చేసే పనులలో ఆర్థిక లాభశాతం సంతృప్తికరంగా ఉంటుంది. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి లేదా ఆర్థికపరమైన రిస్కులు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ఏదైనా ఆర్థిక ఒప్పందం చేసుకునే ముందు లేదా ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు అన్ని విషయాలను స్పష్టంగా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. వృత్తిపరమైన చర్చలలో మీ మాటలను స్పష్టంగా మరియు నిక్కచ్చిగా ఉంచడం ద్వారా భవిష్యత్తులో వచ్చే అపార్థాలను నివారించవచ్చు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది. ఈరోజు మీ దృష్టి ఎక్కువగా వ్యక్తిగత మరియు కుటుంబ విషయాలపై ఉంటుంది కాబట్టి ఆర్థిక విషయాలపై పూర్తి ఏకాగ్రత పెట్టలేకపోవచ్చు. అయినప్పటికీ మీరు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. పాత పెట్టుబడుల నుండి స్వల్ప లాభాలు అందే అవకాశం ఉంది. మొత్తం మీద ఆర్థికంగా ఇది ఒక సాధారణమైన కానీ సురక్షితమైన రోజు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు మీ ఆరోగ్యం విషయంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసికంగా మీరు చాలా ఉత్సాహంగా, ధైర్యంగా మరియు ఆశావాద దృక్పథంతో ఉంటారు. మీ వ్యక్తిత్వం ఆకట్టుకునే విధంగా ఉంటుంది మరియు మీలోని శక్తి ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. అయితే శారీరక ఆరోగ్యం విషయంలో కొన్ని చిన్న చిన్న అసౌకర్యాలు తలెత్తే అవకాశం ఉంది. కండరాల నొప్పులు, అలసట లేదా జీర్ణ సంబంధిత సమస్యలు వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వీటిని తేలికగా తీసుకోకుండా వెంటనే శ్రద్ధ వహించడం అవసరం. ఈరోజు మీరు మీ కుటుంబంపై ఎక్కువ దృష్టి పెడతారు కాబట్టి వారి బాగోగులు చూసుకునే క్రమంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది. అలా చేయకుండా మీ ఆరోగ్యాన్ని కూడా ఒక ప్రాధాన్యతగా తీసుకోండి. దినచర్య, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, సమయానికి భోజనం చేయడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మానసిక స్థైర్యం ఎక్కువగా ఉన్నప్పటికీ శారీరక శ్రమకు గురి అయ్యే పనులలో జాగ్రత్త వహించండి. యోగా లేదా ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వాన్ని కూడా పొందవచ్చు. ఈరోజు ధనుస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఉద్యోగస్తులైన ధనుస్సు రాశి వారికి ఈరోజు వృత్తి జీవితం సాఫీగా మరియు అనుకూలంగా సాగిపోతుంది. మీరు చేసే పనులలో ఎటువంటి పెద్ద ఆటంకాలు ఉండవు. మీ వ్యక్తిగత ప్రయత్నాలు మరియు కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేపట్టిన పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. మీ పని వేగం మెరుగుపడుతుంది. దీనివల్ల మీ పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు మీకు పూర్తిగా లభిస్తుంది. వారితో కలిసి పనిచేయడం వల్ల సంక్లిష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. నిర్వహణ సంబంధిత పనులలో మీరు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు మరియు మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. పై అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉంది మరియు ఈ సమావేశాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడూ పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి ప్రయత్నించండి. స్మార్ట్ వర్కింగ్ విధానాలను అనుసరించడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలను సాధించవచ్చు. వృత్తిపరమైన నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. ఈరోజు ధనుస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వ్యాపార రంగంలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీ వ్యాపార కార్యకలాపాలు వ్యవస్థీకృతంగా మరియు ప్రణాళికాబద్ధంగా సాగుతాయి. దీనివల్ల ఆర్థిక లాభాల శాతం ఆశాజనకంగా ఉంటుంది. మీ వ్యాపారంలో పనుల వేగం పుంజుకుంటుంది మరియు నిలిచిపోయిన పనులు కూడా ముందుకు సాగుతాయి. వ్యాపార భాగస్వాములు లేదా వినియోగదారులతో చర్చలు జరిపేటప్పుడు మీ వైఖరిని స్పష్టంగా ఉంచండి. దీనివల్ల అనవసరమైన వివాదాలకు తావుండదు. భూమి, భవనాలు లేదా వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో పురోగతి ఉంటుంది. కొత్త ఆస్తులను కొనుగోలు చేయడానికి లేదా పాత వాటిని అమ్మడానికి ఇది సరైన సమయం కాదు.
మీ కింద పనిచేసే ఉద్యోగస్తులతో స్నేహపూర్వకంగా మెలగండి మరియు వారి సలహాలను కూడా పరిగణనలోకి తీసుకోండి. ప్రభుత్వ నియమాలను మరియు విధానాలను అనుసరించడం వల్ల ఎటువంటి చట్టపరమైన చిక్కులు రాకుండా చూసుకోవచ్చు. మార్కెట్లో మీ వ్యాపారానికి మంచి పేరు వస్తుంది. వినయంతో మరియు సహనంతో వ్యవహరించడం ద్వారా వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఈరోజు ధనుస్సు రాశి విద్యార్థులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనుస్సు రాశి విద్యార్థులకు ఈరోజు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీ ఏకాగ్రతా స్థాయిలు మెరుగ్గా ఉంటాయి, కానీ కొన్నిసార్లు మొండిపట్టుదలకు పోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు మీ సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోవడంపై దృష్టి పెట్టాలి. ఒక నిర్దిష్టమైన ప్రణాళికను తయారు చేసుకుని దాని ప్రకారం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలను సాధించవచ్చు. కేవలం కష్టపడి చదవడం కాకుండా స్మార్ట్ స్టడీ టెక్నిక్స్ను అనుసరించడం మేలు. ఉపాధ్యాయులు మరియు పెద్దలు ఇచ్చే సలహాలను శ్రద్ధగా వినండి మరియు వాటిని పాటించడానికి ప్రయత్నించండి. వారి అనుభవం మీకు మార్గదర్శనంగా ఉంటుంది. అనవసరమైన అహంకారానికి లేదా మొండితనానికి పోకుండా ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకోండి. బృందాధ్యయనాలు, గ్రూప్ స్టడీస్ ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. క్లిష్టమైన విషయాలను స్నేహితులతో చర్చించడం ద్వారా వాటిపై మీకు మంచి అవగాహన కలుగుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పునశ్చరణ, రివిజన్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. మొత్తం మీద క్రమశిక్షణతో మరియు సరైన ప్రణాళికతో ముందుకు వెళితే విద్యార్థులు ఈరోజు విజయం సాధించగలరు. ఈరోజు ధనుస్సు రాశి వారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుటుంబ జీవితం విషయానికి వస్తే ధనుస్సు రాశి వారికి ఈరోజు చాలా ఆహ్లాదకరంగా మరియు శక్తివంతంగా ఉంటుంది. మీ ఆసక్తి ఎక్కువగా వ్యక్తిగత మరియు కుటుంబ విషయాలపై కేంద్రీకృతమై ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఇంట్లో ఉత్సాహపూరితమైన మరియు సంతోషకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. మీరు ఇంటి సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి పెడతారు. కొత్త వస్తువులు కొనడం లేదా ఇంటిని అలంకరించడం వంటి పనులలో నిమగ్నమవుతారు. కుటుంబంలో పెద్దల మాటలను శ్రద్ధగా వినండి మరియు వారిని గౌరవించండి. వారి ఆశీస్సులు మీకు శ్రీరామరక్షగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన మరియు ప్రేమ పెరుగుతాయి. చిన్న చిన్న మనస్పర్ధాలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. అందరితో కలిసి భోజనం చేయడం లేదా సరదాగా గడపడం వంటివి కుటుంబ బంధాలను మరింత పటిష్టం చేస్తాయి. మీ సహనశీలత మరియు వినయపూర్వకమైన ప్రవర్తన కుటుంబంలో శాంతిపూర్వకమైన వాతావరణాన్ని నెలకొల్పడంలో సహాయపడతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం ఈరోజు చాలా సౌకర్యవంతంగా మరియు ఆనందంగా ఉంటుంది. ఇద్దరి మధ్య భావోద్వేగ అనుబంధం బలంగా ఉంటుంది. మీ మధ్య జరిగే సంభాషణలు చాలా శుభప్రదంగా మరియు అర్థవంతంగా ఉంటాయి. భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను చర్చించడానికి ఇది మంచి సమయం. మీ భాగస్వామి యొక్క సలహాలు మరియు సాదట్టు మీకు ఎంతో బలాన్ని ఇస్తాయి. ఒకరికొకరు మీ భావాలను, ఆలోచనలను స్పష్టంగా పంచుకోవడం ద్వారా మీ మధ్య ఉన్న బంధం మరింత బలోపేతం అవుతుంది. ఈరోజు మీరు మీ ప్రియమైన వారిని ఏదైనా ఆశ్చర్యకరమైన బహుమతితో లేదా ఒక ప్రత్యేకమైన కార్యాచరణతో సంతోషపెట్టవచ్చు. ఇది మీ సంబంధంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం మరియు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. మొండితనాన్ని పక్కన పెట్టి సర్దుబాటు తత్వంతో మెలగడం వల్ల మీ బంధం మరింత దృఢమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.